ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము నీ విజ్ఞాపన ఏమిటి అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం గమనిద్దాం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనమేమిటి? నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. చాలు. ఈ చదివిన లేఖనములో యూదులకు భయంకరమైన శ్రమ ఆ దినాలలో కలిగి ఉన్నది. బబులోనులో ఎలాంటి శ్రమ అంటే, ఇక కొద్ది దినాలుంటే వారు చంపబడాలని రాజు చేత శాసనం చేసి తాకీదులను అందరికి కూడా పంపించేశారు. అలాంటి సమయంలో యూదులు ఇక మేము చనిపోబోతున్నామా, అందరము కూడా మా వంశాలన్నీ కూడా తుడిచిపెట్టబడబోతున్నాయా అని తెలిసినప్పుడు మొర్దెకై భయంకరమైన వేదనతో నింపబడ్డాడు. తన యొక్క తల మీద ధూళి బూడిద పోసుకొని అతను గోనెపట్ట కట్టుకొని ఇక ఏడవడం ప్రారంభించాడు. ఈ విషయము రాణి అయిన ఎస్తేరుకు తెలియజేసినప్పుడు ఆమె అంటుంది, ఆ యొక్క శూషణలో కనబడుచున్న ఎక్కడెక్కడ ఉన్నారో నీకు కనబడిన వారందరినీ కూడా దేవుని మందిరానికి తీసుకొని రా. దేవుని మందిరముల వారిని సమకూర్చి 3 దినాలు నా నిమిత్తము ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన. నేను నా అంతఃపురములో నేను నా పనికెత్తులను కూడా మేము ఉపవాసంలో ఉంటాం. రాజు దగ్గరికి పిలువకుండా వెళ్ళడం అది న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నా కానీ నేను రాజు దగ్గర ప్రవేశించడానికి నేను ప్రయత్నిస్తాను. నేను నశించిపోతాను. మీరు నా కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేయాలి? ఆమె యొక్క విన్నపం ఏమిటి? యూదులు సంహరించబడడం ఆపడం కోసము కాదు. రాజు దగ్గరికి ఆమె ప్రవేశించినప్పుడు రాజు దయ ఎస్తేరు మీదకి రావాలా, అదే ఆమె విన్నపము. దాని నిమిత్తం మేము 3 దినాలు ఉపవాసం ఉండమని మొర్దెకైతో యూదుల ప్రజలందరితో కూడా ఆమె చెప్పినది. నా దేవుని ప్రజలారా, అలాంటి సమయంలో వారు ఉపవాసం ఉన్నారు. ఈ యొక్క ఎస్తేరు రాణి రాజు సముఖంలో ప్రవేశించినప్పుడు రాజు దయ ఎస్తేరు మీదకి వచ్చింది. అప్పుడు ఆమె వెళ్ళడము డైరెక్ట్గా ఆమె యొక్క విన్నపము తెలియజేయలేదు. రాజా, నేను ఒక యూదురాలుని, నేను నా ప్రజలు సంహరించబడాలని యూదులకు శత్రువైన హామాను కుట్ర పన్ని నీ చేత శాసనము చేయించాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ సమయంలో మీరు మమ్మల్ని సంహరించుకోకుండా ఆపాలని చెప్పలేదు. ఆమె ఏమన్నదంటే, రాజా నీ సెలవైతే నీకు ఇష్టమైతే ఒక దినాన విందుకు భోజనము చేయడానికి నా గృహానికి రండి అని ఆహ్వానించింది. చూడండి ఎంత జ్ఞానముగా ఎస్తేరు రాణి ప్రవర్తించిందంటే, వెళ్ళడమే తన విన్నపము తెలియజేయలేదు. ఫస్ట్ అతన్ని పిలిపించి అతన్ని కూల్ చేసిన తర్వాత, అతడు ఆహారము చేత తృప్తి పడిన తర్వాత నిదానముగా ఆమె విన్నపము తెలియజేయాలనుకున్నది. అలాంటి సమయంలో రాజు వచ్చాడు, హామాను కూడా వచ్చాడు విందునకు. ఆ సమయంలో రాజు అడుగుతున్నాడు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు ఇవ్వాలంటే నేను రాసిస్తాను. నీ మనోవేదన ఏమై ఉన్నది, నీ ఆశయం ఏమై ఉన్నది అని అడిగినప్పుడు ఆమె అంటది, రాజా, యూదులను సంహరించాలని నీ పక్కన ఉన్న ఈ యొక్క హామాను కుట్ర పన్ని వారిని అందరినీ కూడా తుడిచిపెట్టాలని దుష్ట మనస్సు కలిగిన వాడై నీ చేత ఒక శాసనం చేయించి ముద్ర ఉంగరము చేత తాకీదులను అందరికీ కూడా పంపించి వేశాడు. ఏం చేయాలి అని ఆమె ఎంతగానో బాధపడింది. చూడండి, రాజు దగ్గర ఈమె ఒక విజ్ఞాపన చేస్తుంది. ప్రస్తుతానికి మనకు రాజులు లేకపోయినా కానీ క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు రాజు ఎవరంటే రాజులకే రాజైన మన యేసు రాజు. హల్లెలూయా. ఆయన రాజులకు అందరికీ రాజు, ప్రభువులకు ప్రభువు. అంతటి గొప్ప వాడను మనం పెట్టుకొని మనం ఎక్కడికెక్కడికో వెళ్తుంటాం. మన సమస్యలు వచ్చినప్పుడు, ప్రాణాపాయాలు వచ్చినప్పుడు ఎవరెవరినో ఆశ్రయిస్తాం. బైబిల్ గ్రంథంలో రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని రాయబడింది. ఎస్తేరు రాణి చేసిన పని కూడా అదే. రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర విన్నపము తెలియజేయక ముందు ఉపవాస ప్రార్థనలో రాజులకు రాజైన ఈ యొక్క యేసు రాజు యొక్క దయ ఆమె మీదకి వచ్చినప్పుడు మనుషుల దయ ఆటోమేటిక్గా మనుషుల మీదకి వచ్చేస్తుంది.
ఫస్ట్ దేవుని దయ పొందుకున్నది ఎస్తేరు రాణి, తర్వాత రాజు దయ పొందుకున్నది. తన విన్నపము ఆమె విజ్ఞాపన చేస్తున్నది. మన జీవితాలలో కూడా మనం ఏం చేయాలంటే, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రు పోరాటం ఉన్నప్పుడు, శోధనల చేత కొట్టుపడుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, ఎక్కడికెక్కడికో పరిగెత్తడము కాదు, ఎక్కడెక్కడ ఏ మనుషులను ఆశ్రయించడము కాదు, లేదంటే దీని నుండి మనం ఎలాగ బయటపడాలని మనము అన్ని దారులు వెతుకున్న తర్వాత దేవుని దగ్గరికి రావడం ఆయన ఇష్టం లేదు. మొట్టమొదటగా ఆయన దగ్గరికి రావాలని ఆయన ఇష్టపడతాడు. చాలా మంది ఏం చేస్తారంటే, సమస్యలు వచ్చినప్పుడు చింతిస్తూ ఉంటారు. చింత 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 చింత. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో యేసయ్య ఒక మాట అంటాడు, చదువుదాం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. ఎవరైనా చింత వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటాడా? చింతపడడం వల్ల ఈ లోకంలో మనం చూస్తే ఎవరైతే ఎక్కువగా చింతిస్తుంటారో వారికి భయంకరమైన రోగాలు వస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, షుగర్ అంట, బీపీ అంట, ఇంకా లేని కొన్ని సమస్యలు వస్తాయి. అందుకని చింత వద్దు. నీ జీవితంలో కలిగిన శ్రమలను బట్టి విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయాలి. అందుకనే క్రైస్తవుల కోసము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేనికి కూడా చింతపడవద్దు. విన్నపాలు దేవునికి తెలియజేయండి, అంతే. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మనము సేవిస్తున్న దేవుని శక్తి గ్రహించలేని వాడు భయపడతాడు. ప్రతిదానికి భయపడతారు, ప్రతి చిన్న సమస్యకు భయపడతారు, ప్రతి పెద్ద సమస్యకు భయపడతారు, ప్రతి మనిషికి భయపడతారు. ఈ విధంగా మనం ఉన్నట్లయితే మన జీవితాలలో నష్టాలను తెచ్చుకుంటాం. మొట్టమొదటి విషయము బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు తన ప్రజల కొరకు విజ్ఞాపనం చేసింది. అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఆమె విజ్ఞాపన చేసినట్లుగా మనం చూడవచ్చు. చదువుదాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుంది ఈమె? నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణము, మొట్టమొదటిగా తన ప్రాణము పోకూడదు, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక. మనం ఎలా ఉండాలంటే, చాలా మంది స్వార్థపూరితమైన ప్రార్థనలే ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రార్థన మొదలు పెట్టినప్పటి నుండి నేను, నా సమస్యలు, నా కుటుంబము, నా పిల్లలు, ఇదే, ఇక వేరేదేముండదు. కానీ ఎస్తేరు రాణి అంటుంది, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణము, నాతో పాటు నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక. కనీసము కొంతమంది మీద అయినా కానీ మనకు ఒక భారము కావాలి. ఎస్తేరు రాణి యొక్క భారము తన యూదులందరినీ కూడా ఆమె రక్షించుకోవాలి, నశించిపోకూడదు. వారి కోసం ఉపవాసం ఉన్నది, రాజు దగ్గర ఒక విన్నపము విజ్ఞాపన చేస్తూ ఉన్నది. మనము కూడా దీన మనస్సు కలిగి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఏంటంటే, అయ్యా నా ప్రజలు నాకు అనుగ్రహించబడుదురు గాక. ఆమె ఒకటి దేశము కోసం ఆమె ప్రార్థన చేసింది, విజ్ఞాపన చేసింది. ఈ దేశంలో ఎన్నో కోట్ల మంది నశించిపోయేవారు ఉన్నారు. అయ్యా నా దేశమును నీ కొరకు నేను సంపాదించాలి, రక్షించండి, దేశము కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. రెండవదిగా, నీకు తెలిసిన నీ బంధుమిత్రులు, స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నా జనులు నాకు అనుగ్రహించబడుదురు గాక. ఈ అంచె దినంలో ఈ యొక్క భారము ప్రతి క్రైస్తవుడికి కావాలి. ఈ భారము లేకపోతే నశించిపోయే ఆత్మలు, నరకానికి జోగుతున్న ఆత్మలను బట్టి సాతాను సంతోషిస్తాడు, కానీ రక్షించబడిన నిన్ను బట్టి దేవుడు సంతోషించాడు. నా దేవుని ప్రజలారా, నువ్వు ఆశీర్వదించబడ్డావు, రక్షించబడ్డావు. నీలాగా నీ జనులు కూడా రక్షించబడాలనే ఒక ఆశ, తృష్ణ, కోరిక నీకు కావాలి. ఒక రాణికి ఉండవలసిన ఆశ అది కాదు. ఎవరు నశించిపోయినా కానీ ఆమె సేఫ్గా ఉండవచ్చు చెప్పాలంటే. కానీ తన ప్రజల మీద ఉన్న భారము చూడండి.
స్వార్థపూరితమైన బ్రతుకు పనికిరాదు. అంచె దినాలు, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. మన విజ్ఞాపన ఏమని ఉండాలంటే, నా దేశాన్ని నేను రక్షించుకోవాలి, నా ప్రజలను నాకు అనుగ్రహించబడాలని దివారాత్రము దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు కావాలి. సంఘాలు ప్రజల చేత నింపబడాలి. దేవుని ఆరాధించే గుంపులు విస్తరించాలి. అనేక చోట్ల దేవుని మందిరాలు కట్టబడాలి. ఏ సేవకునికైతే వ్యతిరేకంగా ఈ యొక్క దుష్ట హామానులు లేచి వారి ప్రాణాలు తీయాలని దుష్ట తలంపులు పన్నుతున్నారు, వారి యొక్క తలంపులన్నీ తారుమారైపోవాలి. వారు తీసుకున్న గొయ్యిలో వారే పడిపోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఉపవాస ప్రార్థనలో విజ్ఞాపన. హల్లెలూయా. మనము ఒక విజ్ఞాపన దేవుని దగ్గర మొరపెట్టాలి, విన్నవించుకోవాలి. దేశాన్ని దేవుని కొరకు సంపాదించుకోవాలి, సొంత వారిని దేవుని కొరకు సంపాదించుకోవాలి. ఒకవేళ మన వారే రక్షించబడకోకుండా ఈ లోకాన్ని విడిస్తే దాని యొక్క బాధ్యత, ఉత్తరవాది ఆ ఆత్మకు మనమైపోతాం. అందుకే నా దేవుని ప్రజలారా, సమయం ఉండగానే కనీసం వారు మనకు ఒక్కసారైనా ఒక ఆత్మనన్న పట్టుకోవాలనే తృష్ణ, కోరిక క్రైస్తవునికి కావాలి. నా జనులు నాకు అనుగ్రహించబడాలి ప్రభువా, ఒక విజ్ఞాపన మనకు కావాలి. ఏవైతే దుష్ట శక్తులు సంఘాలకు, సేవకులకు వ్యతిరేకంగా వారి ప్రాణము తీయ చూస్తున్నారో, ఆ కుట్రలు, ఆ కుతంత్రాలు, పన్నాంగాలన్నీ కూడా లయపరచబడాలి. ఈ ప్రార్థన మనం చేయాలి. హామాను తీసుకున్న గొయ్యిలో వాడు ఎలాగ పడ్డాడో అలాగుననే ఎవరెవరైతే వ్యతిరేకంగా క్రైస్తవులకు లేపబడుతున్నారో, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏ దుష్ట శక్తులు అయితే లేస్తున్నాయో, వారు తీసుకున్న గుంతల వారే పడునట్లుగా ఒక ఎస్తేరు వలె రోషము కలిగి ప్రార్థన చేసే అనుభవము నేటి క్రైస్తవులకు కావాలి. ఈ అంచె దినాలలో ఆత్మల రోషము కలిగి, పట్టుదల కలిగి, విసుకగా, మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తే మనం అనుకున్న గమ్యము, చేరుకోగలిగిన గమ్యము, మనము పెట్టుకున్న గోల్ మనం రీచ్ కాగలము. ఒకటే ఒక అంశము కావాలి ప్రార్థనలో, నా దేశమును, నా ప్రజలను నేను సంపాదించుకోవాలి. ఆమేన్. రెండవ విషయము, దానియేలు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఏమని చేశాడు? దానియేలు విజ్ఞాపన ఏంటంటే, తన ప్రజల మీద నుండి దేవుని కోపము తొలగించబడాలని ఆయన విజ్ఞాపన చేశాడు. బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం మనం గమనిద్దాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. చూడండి, దానియేలు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన కూడా ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు మనకి సమస్తమని ఇచ్చిన తర్వాత కొంచెం మజ్జ అయిపోతుంది, జనాలకి కొంచెం లేజినెస్ వస్తుంది. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, ప్రార్థనకి త్వరగా రాలేరు, అయిపోయిన వెంటనే పరిగెత్తాలా, ఇంకా రకరకాల పనులు పెట్టుకుంటారు. ఒక పాట పాడలేరు, ఒక చప్పట్లు కొట్టలేరు, కళ్ళు మూసుకోలేరు, దేవుని కోసం పరిగెత్తలేరు, ప్రయాసపడలేరు. అయితే ఆ దినాలలో దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు తమ ప్రజల నిమిత్తము మొర్రపెట్టి విజ్ఞాపన చేసే అనుభవం కలిగిన వారు. ఈ దినాలలో దేవుడు నీకు అన్ని సమకూర్చిన తర్వాత, దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? స్తుతించడానికి నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నావా? అది నీ జీవితానికి మంచిది కాదు. దానియేలు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. ఈ దానియేలు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడంటే, ఆ దేశం అంతటి మీద, రాజ్యం అంతటి మీద 3 అధిపతులను పెట్టాడు రాజు. వారిలో దానియేలు ముఖ్యుడు. మంచి పొజిషన్. తన ప్రాణానికి, తన యొక్క జీవితానికి ఎలాంటి డోకా లేదు. అయినప్పటికీ ఒక భారం ఏంటంటే, బబులోనులో యూదులు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు వారు విడిపించబడాలి. ఎంతగానో నశించిపోతున్నారు, శ్రమ పెట్టబడుచున్నారు. ఎందుకు అంటే, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణమును బట్టి దేవుని కోపము వారి మీదకి భయంకరంగా రగులుకుంది. రగులుకునుట కారణం చేత వారు చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దానియేలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా, నా యూదులు, నా ప్రజలు చెరపట్టబడ్డారు, వారు రక్షించబడాలి. ఎందుకు చెరపట్టబడ్డారు? తమ తండ్రులు, పితరులు, తమ యొక్క తాత ముత్తాతలు వారు తిరుగుబాటు చేశారు. అక్కడ ఆ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మొదటి నుండి మీరు చదువుకుంటా పోతే ఏ ఏ తిరుగుబాటు కార్యాలు చేశారో అక్కడ ఈ దానియేలు గారు రాశారు. ప్రార్థనలో పాపము చేశారయ్యా మా యొక్క పితరులు, వారి యొక్క పాపము మాకు దోషముగా వచ్చినది.
ఆ పాపమును బట్టి మేము నశించిపోకూడదు ప్రభువా, దయతో క్షమించండి. ప్రవక్తలు చెప్పిన మాటలు మేము గాని, రాజులము గాని, ప్రజలము గాని వినలేదు. మేము త్రోసిపుచ్చాం, మేము లోపడలేదయ్యా. మా తండ్రులు, మా యొక్క పితరులు లోపడలేదు. అందును బట్టే కదా మేము చెరలోనికి వచ్చాము. దయతో ప్రభువా, ఈ ప్రజల పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. వీరు చెరల నుండి విడిపించబడాలి, ఈ ప్రజల పాపములు క్షమించబడాలి. చూడండి, చాలా మంది అనుకుంటారు ఎవడు చేసుకున్న పాపము వాడే క్షమించబడాలి, వారే ఒప్పుకోవాలి. కానీ మనము కూడా ఒకసారి ప్రజల పాపముల నిమిత్తము, వారి యొక్క అతిక్రమముల నిమిత్తము వారు ఇంకా కఠినమైన మనస్సులో ఉంటారు. ఇంకా వారు దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందే పరిస్థితిలో ఉండరు. పూర్తిగా సాతాను కబంధ హస్తాలకు వెళ్ళిపోయి ఉంటారు, హృదయం కాఠిన్యము. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ప్రభువా వారి పాపములను దయతో క్షమించండి, వారి మీదకి మీ ఉగ్రత రాకూడదయ్యా, వారు రక్షించబడాలి, నీ కోపం వారి మీద మండనీయకు ప్రభు అని వారి ప్రాణాలకు మన ప్రాణాలు అడ్డుగా వేయాలి. ఆమేన్, హల్లెలూయా. మోషే గారు ఏం చేశారంటే, తిరుగుబాటు చేసిన ప్రజల కోసము తన ప్రాణాన్ని అడ్డు వేశారు. ఈ ప్రజలను నువ్వు నశింప చేస్తే నీ గ్రంథంలోని నా పేరు తుడిపి వేసిన తర్వాత వీరిని నశింపచేయి అంటే, పరలోక భాగ్యము కూడా నాకు వద్దు, నీతో పాటు ఉండడం. ఈ ప్రజలు నశింపచేయొద్దని ప్రజల కోసము మీ ప్రాణాలు అడ్డు వేసే ఒక అనుభవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు దానియేలు గారి విజ్ఞాపన విన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? 16వ వచనం గమనిద్దాం. ప్రభువా మా పాపములను బట్టియు, మా పాపమును బట్టియు, మా పితరుల దోషమును బట్టియు, మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన. ఏమంటున్నాడు? ప్రభువా మా పాపములు. ఇప్పుడు ప్రస్తుతము ఏ వ్యక్తి చేసే క్రియలు బట్టి అతడు పాపము ఆ మనిషికి అంటుతుంది. వాళ్ళ తండ్రులు, వాళ్ళ పితరులు చేసేది దోషముగా వస్తుంది ప్రజల మీదకి. కొంతమంది జీవితాలు చూస్తే భయంకరమైన అధ్వాన్నమైన పరిస్థితులు ఉంటారు. ఎందుకు అలాగ ఉన్నారంటే, తమ పితరులు ఏదో భయంకరమైన పాపములు చేసి ఉంటారు. ఆ దోషమంతా కూడా ఈ ప్రజల మీదకి వచ్చి ఉంటుంది. ఒకవేళ అది భయంకరమైన నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసము కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన పాపములు, సేవకులు వ్యతిరేకమైన పాపములు, కొట్టడము, తిట్టడము, లేకంటే దుర్మార్గంగా ప్రవర్తించడం, ఇతరుల సొమ్ముని ఆశించి ఇతరులను నశింపచేయడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తరముల మీదకి దోషముగా వస్తాయి. వీటన్నిటిని కూడా ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. కేవలం ఉపవాసం ఉండి ప్రభువా నేను బాప్తిసం తీసుకున్నా, నేను పరిశుద్ధుడను, నా ప్రార్థన మీరు విను అని కాదు. ఇతరుల పాపములు క్షమించబడాలని మనం ప్రార్థన చేయాలి. మా పితరుల దోషము క్షమించబడాలని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఒక మొర విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. ఎంతైతే వ్యతిరేకమైన కార్యములు దేవునికి మన పితరులు చేశారో వాటన్నిటిని కూడా కడుక్కుంటూ రావాలి రక్తము చేత. దోషాలన్నీ పరిహరించబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఇతరుల పాపములు కూడా క్షమించబడడానికి మనము ఒక ఆశీర్వాదకరంగా మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. వారు బయటికి రావాలి, వారు రక్షించబడాలి. దేవుని ఉగ్రత పాత్రులు కాకుండా దేవుని సన్నిధిలో మర్రపెట్టేవారు మనకు కావాలి. ఆ సమయంలో దేవుడు దానియేలు గారి యొక్క ప్రార్థన విన్నట్లుగా మనం లేఖనంలో చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా దేశము కొరకు తన ప్రజల కోసము ఎస్తేరు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసింది. రెండవదిగా దానియేలు గారు తన ప్రజల యొక్క పాపములను, దోషములు పరిహరించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన, అక్కడ విజ్ఞాపన అనే మాట చాలా బాగా స్పష్టంగా కనబడుతుంది. మూడవ మాట చెప్పి నేను ముగించి మరలా ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. మూడవదిగా భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, భక్తిహీనుల చేతిలో పడిపోకుండా నన్ను తప్పించయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 6వ వచనం గమనిద్దాం. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనములకు చెవియొగ్గుము. 4వ వచనం చదువుదాం పైన.
యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. బలాత్కారము చేయువారి చేతిలోనే నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. చాలు చూడండి, ఇక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, అయ్యా భక్తిహీనుల చేతిలో మేము పడిపోకూడదు. మేము బాగానే ఉన్నామయ్యా, మేము ఎందుకు పడిపోతున్నామంటే భక్తిహీనులు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. వారు నిత్యము యుద్ధము రేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతిలో పడకుండా తప్పించు. భక్తిని సంహరించాలని ఎంతో మంది లేచారు. సొంత ప్రజలు లేచారు. సొంత ప్రజల చేత తరమబడ్డాడు. ఎన్నో శ్రమల చేత కొట్టబడుతున్నారు. నీ జీవితంలో కూడా సొంత వారి చేత వెలివేయబడి, సొంత వారి చేత దూషించబడి, ద్వేషించబడి నీ జీవితంలో ఎంతో బాధను, వేదనను అనుభవిస్తున్నావేమో. దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విజ్ఞాపన దేవుని దగ్గర చేస్తే భక్తిహీనుల చేతిలో పడిపోకుండా దేవుడు నేను రక్షించగలడు. అధినాలలో వారు ఏం చేస్తున్నారంట, ప్రజలు ఇతరులు బాగుంటే వారు ఓర్చుకోలేక పడిపోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. లోకంలో మనం గమనిస్తూనే ఉంటాం, ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు. లోకములో ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఇంకొకరికి ఇష్టం ఉండదు. ఎలాగైనా వారు పడిపోవాలని ఎంటెంటో కార్యాలు చేస్తారు. మంత్ర ప్రయోగాలంట, చేతబడులంట, క్రియలు, లేదంటే వారిని ఏదో ఒక విధంగా గలాట పెట్టి స్టేషన్లకు ఎక్కించాలి, వారు పరువు తీయాలి, నాశనం చేయాలి. బాగుంటే వీరికి కడుపు మంట. ఆ కడుపు మంట ఏదో గ్యాస్ట్రైటిస్ వల్ల కాదు, ఏదో అల్సర్ పుండ్లు వల్ల కాదు. ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడితే ఇతరులకు ఎంతగానో కడుపు మంట. భక్తిహీనులు చేయు యోచనలో పడిపోకుండా నన్ను తప్పించయ్యా, రక్షించయ్యా అని భక్తుడు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని దగ్గర. మూడవ విషయం, నా దేవుని ప్రజలారా, మన కుటుంబాలు ఆయన సురక్షితమైన రెక్కల కింద భద్రపరచబడినట్లు విజ్ఞాపన చేయాలి. ఒకటి దేశము కొరకు, ప్రజల కొరకు. రెండవదిగా పాపములు క్షమించబడాలి, దోషములు క్షమించబడాలని. మూడవదిగా మన కుటుంబాలు ఆయన బలిష్టమైన చేతి క్రింద నిత్యము భద్రపరచబడాలి. దుష్టుడు పన్నిన వలలలో, వారు తీసిన గొయ్యిలో పడిపోకుండా మనము, మన పిల్లలు, మన కుటుంబము ఏ విధము చేతనైనా ఆయన సాతాన్ని చెల్లించాలని ఏదో వ్యక్తులను ప్రేరేపించి నీ మీదకి వాడు ఉసిగొలుపుతూ ఉన్నాడు. బహుశా వారు నీ సొంత వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ తోటి సహోదరులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. వారి చేతిలో పడిపోకోకుండా, నశించిపోకుండా, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని రక్షించు అని మనం ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. ఈ అంచె దినంలో ఈ మూడు ప్రార్థనలు, విజ్ఞాపనలు మనకు చాలా అవసరమై ఉన్నది. మన కుటుంబములు క్షేమముగా ఉండాలి, మన పిల్లలు క్షేమముగా ఉండాలి. కుటుంబం అంతా కూడా దేవుని సేవించాలంటే ఏ కుటుంబమును కూడా సాతాను కదిలించకూడదు. ఒక్కరు కదిలించబడితే కుటుంబం అంతా కూడా కదిలించబడతాది. ఒక్కరిలో ఏదైనా సాతాను ఒక క్రియ పని చేస్తే కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతాది. ఎవరిలో అసమాధానం ఉన్న కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే భక్తిహీనులు యోచించు క్రియలను నేను పడిపోకోకుండా అయ్యా దయతో నన్ను రక్షించు. కీర్తనల గ్రంథం 66:19 భక్తుడు ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆయన అంగీకరించి ఉన్నాడంట. చూడండి 66:19 కీర్తన. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆమేన్. ఈ దినాన మనము చేసే విజ్ఞాపన, మనవి దేవుడు ఆలకించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 రకాలుగా మనము దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఈ దినానే, ఈ క్షణములోనే మిమ్మల్ని ప్రార్థనలో నడిపించే సమయంలో ఆయన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని ప్రథమ వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఉన్నారు. తనకు మొర్ర వినడానికి ఆయన ఎంతగానో సిద్ధముగా ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, అయితే మన నోరు తెరచి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేయాలి. దేశము కోసము, ప్రజల కోసము, సొంత వారి కోసము మీ యొక్క పాపములు, దోషములు క్షమించబడినట్లుగా. తర్వాత భక్తిహీనుల చేతిలో పడిపోయి మన ఆత్మీయ జీవితము పడిపోకుండా, మన యొక్క కుటుంబం పడిపోకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. అందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థనలు ఏకీభవించండి. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ విజ్ఞాపన ఈ రోజున మనం చేస్తే దీనికి ప్రతిఫలం దేవుడు త్వరగా ఇవ్వబోతున్నాడు. హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు విన్నపాలు వినే దేవుడు. హల్లెలూయా. కన్నీరు కారుద్దాం దేవుని దగ్గర. చుట్టుపక్కల ఎవరున్నారో వారికి అవసరం లేదు మీకు. నీ విజ్ఞాపన దేవుని సన్నిధిలో పెట్టు. నీ కన్నీరు ఆయన కవిలలో దాచపడబోతున్నది. ఆయన నిశ్చయముగా జవాబు దయచేయబోతున్నాడు. నిశ్చయముగా నీతో మాట్లాడబోతున్నాడు. ఈ ప్రార్థనకి నీవు ప్రతిఫలము నువ్వు రానున్న దినాలలో చూడబోతున్నావు. ఏ ఒక్క ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు చేసినది వ్యర్థముగా పోదు అని ప్రకటిస్తున్నాను యేసు నామములో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక మొర్ర దేవుని దగ్గరికి వినాలి, విజ్ఞాపన చేద్దాం. ఓ స్తోత్రం. హల్లెలూయా. ఆయన విన్నపాలు వినే దేవుడు. అయ్యా మా విజ్ఞాపనను ఆలకించండి. రాజు ఎస్తేరుతో నీ విజ్ఞాపన ఏమిటి అన్నట్లు, రాజుల రాజా నీ ప్రజలతో నీ విజ్ఞాపన ఏమిటని మాట్లాడుతున్నావు. వారు నీ సన్నిధిలో ప్రభువా వారు విజ్ఞాపన చేస్తుండగా వినండి అయ్యా, వినండి. మీ చెవి ఎగ్గి వినండి ప్రభువా. అయ్యా మా యొక్క సమస్యలు వినేవారు మీరు ఒక్కరే ప్రభువా. మనుషులకు చెప్పుకుంటే తీరే సమస్యలు కావు ప్రభువా. నిశ్చయముగా మా బాధలన్నీ కూడా మీరు వింటున్నారు ప్రభువా. మా విజ్ఞాపనలు మీరు వింటున్నారు. మా మొర మీ సన్నిధికి చేరాల ప్రభువా. అయ్యా నీ బిడ్డలు ఏ సమస్యల చేత అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ సమస్యల చేత అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రతి సమస్యను మీరు చూడండి. హృదయ అంతరంగములు ఎరిగిన దేవా, హృదయ అంతరంగములు ఎరుగుచున్న దేవా, హృదయ అంతరంగములు తొంగి చూసే దేవా, నీ బిడ్డల హృదయ వేదనను ఒకసారి దర్శించండి అయ్యా. అయ్యా ఆ బిడ్డలు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నారో నీ సన్నిధిలో అయ్యా ఉపవసించి తమ ప్రాణములను ఆశపరుచుకొనుచుండగా ఒక్కసారి నీ బిడ్డలను మీరు దృష్టించండి అయ్యా. మీరు అత్యంత కృప కలిగిన దేవుడిగా మేము చూస్తున్నాం ప్రభువా. శాంతమూర్తి, కనికరమ కలిగిన దేవుడు అంటున్నావు కదా. మా పాపములను ఒప్పుకుంటున్నామయ్యా. మా పితరుల దోషములను క్షమించండి అయ్యా. వారిని బట్టి ఆ క్రియలను బట్టి ఉగ్రత మా మీద మా కుటుంబం మీద ఉండకూడదయ్యా. దయతో క్షమించండి ప్రభువా. అయ్యా నా ప్రజలు నాకు అనుగ్రహించబడాలి, రక్షించబడాలి ప్రభువా. అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపించబడుచున్న ఏ ఆయుధము వర్తిల్లకూడదు ప్రభువా. సంఘము, కుటుంబాలు, సేవకులు క్షేమముగా ఉండాలా, దేశము క్షేమముగా ఉండాలి ప్రభువా. అయ్యా నీ శాంతి సమాధానము ప్రజలకు దయచేయండి ప్రభా. ఒక్కొక్క బిడ్డ నీ సన్నిధిలో మొర పెడుతున్నారయ్యా. ఒక్కొక్క బిడ్డ విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. లైవ్ లో వీక్షిస్తున్న వారు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. ఎక్కడ నుండి వారు లైవ్ చూస్తున్నా కానీ అయ్యా నీ బిడ్డల హస్తమును మీరు పట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీళ్లను మీరు చూడమని ప్రార్థిస్తున్నాం. మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగమును లక్ష్య పెట్టువారని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అయ్యా నీ బిడ్డల యొక్క హృదయ అంతరంగములను ఎరిగి ఉన్న దేవా, వారి విజ్ఞాపనను వినండి అయ్యా. ఎంతో మంది తమ బిడ్డల కోసము ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను గమనిస్తున్నారు ప్రభువా. అయ్యా వారి మొర్ర వినండి అయ్యా. అయ్యా వారు చెయ్యి దాటిపోయారు ప్రభా. వారి భవిష్యత్తు దయచేయండి ప్రభా. తల్లిదండ్రుల వేదన విజ్ఞాపన ఒకసారి మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ యవ్వన బిడ్డ నశించిపోకూడదయ్యా. మీ ఉగ్రత వారి మీదకి రాకూడదు ప్రభా. ప్రతి బిడ్డ రక్షించబడాల ప్రభా. మీ కార్యములు వారి జీవితంలో జరిగించండి అయ్యా. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే కుటుంబాలలో ఇంకా సంపూర్ణమైన రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయో ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. మీ వెలుగు ప్రతి బిడ్డను తాకును గాక, మీ వెలుగు ప్రతి బిడ్డను తాకును గాక. వారి యొక్క మనోనేత్రములు తెరవబడును గాక. పరిశుద్ధమైన జీవితం జీవించున్నట్లు, చీకటిని విడిచిపెట్టున్నట్లు ప్రభా. వారి హృదయంలో ఒక తీర్మానం ఇప్పుడే వారి ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఆర్థిక శ్రమల చేత ఎంతమంది కొట్టు మిట్టాడుతున్నారా ఒక్కసారి దర్శించండి ప్రభా. ఓ భయంకరమైన ప్రభా, ఈ యొక్క రుణ భారముల చేత ఎంతమంది అయితే అయ్యా శ్రమ పట్టబడుచున్నారో ప్రభా, రుణ భారములని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధిలో వారు విజ్ఞాపన చేస్తున్నారు, విన్నవించుకుంటున్నారు అయ్యా. మా మొర వినేవారు మీరే. మాకు అసాధ్యము ప్రభా, ఈ రుణ భారములు కొట్టివేయబడటము మాకు అసాధ్యం. మా శక్తి లేదు ప్రభా. ఒక అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగాల నిమిత్తం
విజ్ఞాపన చేస్తున్నారు, ఈ మొదటి దినమందే వారి విజ్ఞాపనను మీరు వినమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా, గొప్ప కార్యములు మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యములు జరిగించండి అయ్యా నీ బిడ్డల కొరకు ప్రభువా. వారు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేత, మేయా ఉద్యోగాల చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టండి ప్రభా. వివాహాల కోసం సిద్ధమవుతున్న వారికి, వారి కుటుంబాలలో వివాహాలు ప్రభా అయ్యా మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. సాతాను ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా, శత్రు పోరాటాలన్నీ కొట్టివేయండి ప్రభా. ద్వారములు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ప్రభా అయ్యా పిల్లల కోసము ప్రభా, సంతానము కోసము ప్రార్థిస్తున్నారు, అయ్యా గర్భమును మీరు తెరవమని ప్రార్థిస్తున్నారు. గాయపడిన హస్తం చేత తాకండి అయ్యా, గాయపడిన హస్తం చేత తాకండి ప్రభా. మీ రక్తమును మీరు ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నారు. గొప్ప కార్యములు మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఆత్మీయ జీవితమును బలపడాలని, ప్రార్థన జీవితమును బలపడాలని అయ్యా ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, అయ్యా ప్రార్థన శక్తి చేత నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రార్థన తైలము చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అంచె దినముల గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థించి జయమందే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల కోసము ప్రభా వారు ప్రార్థన చేసే ఆ ప్రార్థన భారము నీ బిడ్డల మీదకి మీరు కుమ్మరిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంకను ప్రభా అయ్యా ఏ విజ్ఞాపన అయితే నీ సన్నిధిలో చేస్తున్నారో ప్రభా, ప్రతి విజ్ఞాపన మీరు వినండి ప్రభా, వినండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా చేతి పని నిమిత్తం ఎంతమైతే ప్రార్థన చేస్తున్నారో వారికి చేతి పని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ మీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరచండి, సురక్షితమైన రెక్కల కింద భద్రపరచండి, సురక్షితమైన రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీ నామమునికే అయా మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.